నిర్గమాకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురు అనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి? మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు బలిమిచేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలు అని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను అని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకునిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుము అనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా
ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను. వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. నిర్గమాకాండము 15వ అధ్యాయము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగగొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు. అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. తరిమెదను, కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను. వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకునెను. నీవు నీ గాలిని విసరజేసితివి. సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి. భూమి వారిని మృంగివేశెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులుపడును. ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురును చేతపట్టుకునెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుము అని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి
అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. నిర్గమాకాండము 16వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోన్ల మీద సనిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అని వారితోననగా, యెహోవా మోషేని చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకుని దానిని సిద్ధపరచుకునవలెను. వారు దినదినమున కూర్చుకుని దానికంటే అది 2 ఉండవలెను అనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించునని సాయంకాలమందు మీకు తెలియబడెను. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము? మా మీద సనుగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏపాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు అనెను. అంతట మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినినని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుము అనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు, సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుము అనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను అనెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకుని ఇండిరి. మరియు మోషే, దీనిలో ఏమయూ ఉదయము వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదు అని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకునిరి. ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకునినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకునుడి, మీరు వండుకొనవలసినది వండుకునుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పెను.
మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకునిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాని కూర్చుకుని వెళ్ళగా వారికేమీయూ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకునుటకు దానితో 1 ఓమెరు పట్టు పాత్రను నింపుడి అనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు 1 గిన్నెను తీసుకొని దానిలో 1 ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకునుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుము అనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినిచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము.